నుంచి పోషకాలను కానీ తయారు చేస్తుంది. తయారు చేసి మన వేర్లకు ఫుడ్ మాదిరిగా డైరెక్ట్ అందిస్తుంది అనమాట. డీకంపోజల్ గానీ కంపోజల్ గానీ మొత్తం తయారైన డెడ్ సాయిల్ ని కలిపి తీసుకొస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే దీని బెనిఫిట్స్ ఏమంటే ఇంప్రూవ్స్ జర్మినేషన్, మన సీడ్ గ్రోత్ ని బాగా డెవలప్ చేస్తుంది. మనం వేసిన ప్రతి ఒక్క విత్తనాన్ని మొలకెత్తేలాగా చేస్తుంది. న్యూట్రిషన్ అప్టేక్, మనకి భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ ని అప్టేక్ చేస్తుంది. మనం ఎట్లా ఫుడ్ నోరు ద్వారా తీసుకుంటాం, అది మొక్క అనేది వేర్ల ద్వారా తీసుకుంటుంది. మనకి వేరు బాగా డెవలప్ అయితేనే మన లోపల ఉన్న పోషకాలని అప్డేట్ చేస్తుంది. డిక్రీజెస్ వాటర్ యూసేజ్, మనం ఇది యూజ్ చేయడం చేస్తుంది. హార్వెస్టర్లకు ఇవ్వచ్చు. ఇన్కేస్ క్రాప్ ప్రొడక్షన్, మనం ఇది వాడడం వల్ల క్రాప్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. స్టార్టింగ్ నుంచి చేసుకోవడం వల్ల మనకి స్ప్రే తగ్గించుకోవచ్చు, కెమికల్ స్ప్రే తగ్గించుకోవచ్చు, దీంట్లో సాయిల్ తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవడం వల్ల మనకి తక్కువ పెట్టుబడితోనే మనకి ఇంక్రీసెస్ క్రాప్ ప్రొడక్షన్ కూడా మంచిగా పెంచుకోవచ్చు. ప్రొడక్షన్ కి స్టార్టింగ్ నుంచి వాడినాం అనుకో మనకి ఫ్లవరింగ్ టైం కల్లా ప్రొడక్షన్ పాస్ అవుతుంది. న్యూట్రిషన్స్ కంటెంట్స్ ని పెంచుతుంది. ఇందులో ఫుల్విక్ యాసిడ్, ఎమినిక్ యాసిడ్, ఉమిన్ అవన్నీ ఉంటున్నాయి. ఫాయిలర్స్ అప్లికేషన్ కి మామూలుగా డ్రిప్ లో కూడా ఇవ్వచ్చు. మనం డ్రిప్ లో ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు. ఒక 15 లీటర్ల వాడకి 30 ml స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి గ్రోత్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ లో మనకి ఎకరకు 1 లీటర్ ఇవ్వడం వల్ల డ్రిప్ లో డైరెక్ట్ మనకి లోపల ఉన్న కరగని ఫర్టిలైజర్ ని కూడా కరిగించి అది మొత్తం కలిపి ఫుడ్ మాత్రం అందిస్తుంది అనమాట. దానికి స్ప్రింక్లర్ లో కూడా ఇది ఇవ్వచ్చు ఎమినిక్ యాసిడ్. మీకు డిఫరెంట్ మనకి మార్కెట్ లో చాలా ఉన్నాయి. కొంతమంది మీ దానికంటే ఇంకా తక్కువ ఉంటుంది కదా సార్, అటువంటి కదా సార్ అని చెప్తుంటారు. అది డిఫరెంట్ ప్రోడక్ట్ అనమాట. మార్కెట్ ఉన్న ప్రోడక్ట్ అంటే డిఫరెంట్ ప్రోడక్ట్. ఇది అగ్రిమిక్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఉమిక్ యాసిడ్ ఉంటుంది, ఉమిన్స్ ఉంటాయి. 4 రకాల కంటెంట్ మనకి ఇక్కడ ఉమిక్ దొరుకుతుంది. ఇది సాయిల్లో కానీ డ్రిప్ లో కానీ ఎక్కువ మనకి అడుగు మందులు పెట్టుకోవడం ద్వారా 3 రకాలుగా మనకి పనిచేస్తుంది. సాయిల్ యొక్క రీచ్ గ్రోత్ ని, సాయిల్ ఎంత వరకు వర్క్ చేస్తుంది, భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత కంటెంట్ ఉన్నది మొత్తం మనకి అబ్జర్వ్ చేస్తుంది. మీకు దాని భూమిలో పనితీరుని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఇక్కడ డెడ్ అయిన సాయిల్ ని మళ్ళా రీఫర్టిలిటీ చేస్తుంది. రీఫర్టిలిటీ చేసి మనకి వేర్లు అనేది మంచిగా పోవడానికి ఒక రూట్ తయారు చేస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ ఫుల్విక్ యాసిడ్ ఎల్లో, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, గ్రీన్, బ్లాక్ మిక్స్ ఉంటాయి. ఇందులో ఇంక్రీస్ కార్బన్ కంటెంట్ ని పెంచుతుంది, ఆక్సిజన్ ని డిక్రీజ్ చేస్తుంది, భూమిలో మెటబాలిజాన్ని పెంపొందిస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. డిక్రీస్ సాయిలబిలిటీ, మనకి కెమికల్ సాయిల్ ని తగ్గిస్తుంది, రీఫర్టిలిటీ చేస్తుంది, నీట్ గా సాయిల్ అనేది మళ్ళీ రీగ్రో చేస్తుంది, లోపల నుంచి రీఫర్టిలిటీ చేస్తుంది మొత్తాన్ని. వాట్ ఈస్ నాట్ మనకి దీనిలో ఉండే కంటెంట్స్ ఏంటంటే హై కాన్సంట్రేషన్ స్మాల్ మెలికలర్ అనమాట. స్మూక్స్ మైక్రో పాలికర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే భూమిలో అబ్జర్వ్ ఉన్న సాయిల్ ని కూడా అబ్జర్వేట్ లో పెట్టి దానికి మనం పెట్టే పనిని అబ్జర్వ్ చేసుకునేటట్టు, మనకి కింద అడుగు మందులు పెట్టేదాన్ని అబ్జర్వ్ చేసుకునేటట్టు చేసి దాని పనిచేయాలి. దానితో పాటు సూపర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. ఇంతకు ముందు డెడ్ అయిన సాయిల్ ఫర్టిలిటీ వేస్ట్ కంపోజల్ ఉన్న దాన్ని కూడా రీకంపోజల్ తయారు చేసి మొత్తం మొక్క పండిస్తుంది సార్. ఫిజికల్ యాక్టివిటీ మనం హ్యూమన్స్ కానీ మొక్క కానీ స్టార్టింగ్ నుంచే మనకి కింద రూట్ అనేది వే అనేది తయారైందనుకో, ఇందులో యాక్టివిటీ మనకి షేప్ అనేది ఒక క్రాప్ షేప్ అనేది మంచిగా స్టార్టింగ్ లో వస్తుంటేనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచిగా ఉంటుంది. ఇన్క్రీజ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. వాటర్ హోల్డింగ్ అంటే మనకి పెట్టిన వాటర్ ని సాయిల్ లో అట్లే వెట్గా అంటే తడిగా ఉండేటట్లు అప్లై చేస్తుంది. ప్రమోషన్ ఆఫ్ గుడ్ సాయిల్ సెక్షన్. గుడ్ సాయిల్ సెక్షన్ అంటే ఒక అప్ అండ్ డౌన్స్ కాకుండా, కెమికల్స్ సాయిల్ నార్మల్ సాయిల్ కాకుండా సాయిల్ యొక్క స్ట్రక్చర్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, ప్రమోషన్ చేస్తుంది. స్టెబిలైజేషన్ ఆఫ్ సాయిల్ ఫర్టిలైజేషన్. దీనిలో ఉన్న మొక్కకున్న మెటబాలిజం పెంపొందిస్తుంది. రూట్స్ అనే దానికి ఒక వే తయారు చేస్తుంది. మోడ్ ఆఫ్ యాక్షన్ కెమికల్ యాక్టివిటీ. దీనిలో ఉండే న్యూట్రిషన్స్ ని రిటెన్షన్ చేస్తుంది.
ఇక్కడ చూస్తున్నారు కదా రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ రూట్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇవి వాడడం వల్ల. కంపోజల్ ఉంటుంది కాబట్టి వేర్లు అనేది ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఆ వేర్లు వచ్చినప్పుడే మనకి లోపల ఉన్న న్యూట్రిషన్ ని అప్టేక్ చేస్తుంది, ఎక్కువ తీసుకుంటుంది. మనం ఎంతవరకు దోమ పుట్టులు అవి 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 చూసి కొడుతున్నాం కానీ భూమిలో పోషకాలు ఉన్నాయా, ఎంతవరకు పోషకాలు ఉన్నాయి, ఎంతవరకు మనం ఇస్తున్నాం దానికి, ఎంతవరకు హెల్తీ అని చెప్పి ఆలోచిస్తలేం. ఇది చేసుకోవడం వల్ల మనకి సాయిల్ హెల్త్ కంటెంట్ మంచి బ్యాలెన్స్ లెవెల్ కి వస్తుంది. ఈరోజు చూస్తున్నారు కదా మన రూట్స్ అనేది ఎక్కువ వస్తుంది. రూట్స్ ఎక్కువ వచ్చినప్పుడు పిల్లవేర్లు తలవేర్లు వైట్ రూట్ ఎక్కువ డెవలప్ అయినప్పుడు మొక్క బాగా తీసుకుంటుంది అనమాట మనం ఇచ్చే కంటెంట్ ని. అగ్రిహోమిక్ ఎఫిషియన్సీ ఇది జర్మినేట్ అయిన సీడ్స్ ని ఇట్లా వాడటం వల్ల మనకి మంచిగా, అంటే కొంతమంది చేస్తుంటారు సార్ ఇంకా మొలసలేదు సార్ అక్కడ ఏదో వాటర్ అక్కడ ఎట్లనో మనకి మొలలేదని చెప్తుంటారు. మనకి సీడ్ డ్రెస్సింగ్ విత్తన శుద్ధిలో యూజ్ చేయడం వల్ల మనకి లాక్ అనేది ఎక్కువ వస్తుంది, జనరేషన్ అనేది తొందరగా అవుతుంది అనమాట. పెట్టిన ప్రతి ఒక విత్తనము అన్ని పెరుగుతుంది అనమాట. ఈ విత్తన శుద్ధిలో వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ప్రొటెక్ట్ కానీ హ్యూమిక్ వేసుకోవడం వల్ల అప్టేక్ చేస్తుంది. దాంట్లో లోపల లాగని కొంత త్వరగా వచ్చేటట్లు వేస్తుంది అనమాట. సర్చ్ చేస్తే మనకి బయట ఉంటే దానికని మన అగ్రిమెంట్ వాటర్గాను వేసుకోవడం వల్ల మనకి వానపాములను చెప్పుకుంటే ఇంతకు ముందు అవి మళ్ళీ తయారయ్యడానికి కూడా కారణం ఉంది. అవి రావడం వల్లనే భూమి బాగా బలపడుతుంది, మంచిగా తీసుకొస్తారు అనమాట. ఇక్కడ హుమిక్ వాడిన రూట్స్ కానీ బయట వాడిన రూట్స్ కానీ మనకి ఇక్కడ అర్థమవుతుంది. కంట్రోల్ రూట్స్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో ఉండే పిక్ మనకి స్టార్టింగ్ లో ఇప్పుడు కాటన్ కానీ చిల్లీ కానీ వేసే టైంలో ఫార్మర్స్ నుంచి వచ్చే మేజర్ ప్రాబ్లం సార్ వేరుకుళ్ళు ఎక్కువ ఉంది అనే మేజర్ ప్రాబ్లం అదే వస్తుంది. వేరుకులు అనేది ఎట్లా వస్తుందంటే మనం ఎక్కువ తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ కెమికల్స్ తీసుకోవడం వల్ల కానీ అక్కడ ఇసుక నిలవడం వల్ల కానీ వేరు అనేది లోపలికి వెళ్ళదు. ఇందాకనే ఇప్పుడు మనకి ఫర్టిలైజర్ లో 40% సాల్ట్ ఉంటుంది, 10% కోటింగ్ ఉంటుంది. ఆ సాల్ట్ కంటెంట్ అనేది వేర్లకి తగిలినప్పుడు ఆ వేర్లని ఇట్లా పొరిగిన దాని మధ్య చేస్తుంది. సో అప్పుడు మనకి ఫస్ట్ పిక్ లో ఉన్నట్లంటే రూట్స్ ఎక్కువ డెవలప్ అవ్వవు. తర్వాత ఉమికి వేసుకోవడం వల్ల దాని యొక్క కంటెంట్ తీసుకుంటుంది. ఆ కర్బన పదార్థాలు కూడా కర్బన పదార్థాలుగా తయారు చేస్తుంది. తర్వాత ఇంకో పిక్ లో ఎక్కువ అంటే సైడ్ రూట్స్ ని డెవలప్ చేస్తుంది, ప్లస్ వైట్ రూట్ ని డెవలప్ చేస్తుంది. మనకి ఇట్లా ఒక కొన్ని సీడింగ్ ఉంటాయి. ఆ సీడింగ్ లో ఇవ్వడం వల్ల మనది చూడండి ఇట్లా కంట్రోల్ లో ఇంతవరకు ఉంటుంది. వేరే మేజర్ గా వేసుకున్నా కూడా రూట్ లెంత్ ఇంక్రీస్ అనేది 32% ఓవర్ పెరుగుతుంది. మనం విత్తన శుద్ధిలో జర్మినేషన్ కి యూజ్ చేయడం వల్ల అగ్రిమిక్ 3 ml వేసుకోవాలి లీటర్ వాటర్ కు. సీడింగ్ అనేది హై వస్తుంది. ఇక్కడ కూడా మనకి చూడండి కంట్రోల్ ప్లస్ అగ్రిమిక్ మనకి వైట్ రూట్స్ సైడ్ రూట్స్ ఎక్కువ, చిన్న రూట్స్ ఎక్కువ వచ్చినాయి. వైట్ రూట్ కూడా బాగా డెవలప్ అవుతుంది జర్మినేషన్ నుంచి స్టార్టింగ్ వరకు యూజ్ చేయడం వల్ల. ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ చూస్తే మనకి ఒక దాంట్లో సైజు కానీ షేప్ కానీ సరిగ్గా లేకుండా ఇక్కడ యూజ్ చేయడం వల్ల షేప్ షైనింగ్ అనేది మంచిగా వస్తుంది. టమాటో సైజు యూజ్ చేస్తే కూడా మనకి మార్కెట్ లో మంచి రేట్ పోవాలంటే షేప్ షైనింగ్ కలర్ అవటం ఇంపార్టెంట్. మనకు మంచిగా వచ్చి కూడా మనకి కాయ పైన మచ్చ కానీ అవి కానీ ఉంటే మనకి మార్కెట్ లో చెప్పదగ్గ రేటు తగలదు. ఇట్లా మంచి షేప్ మంచి షైనింగ్ మంచి కలర్ ఉండడం వల్ల మార్కెట్ లో మంచి రేట్ కూడా వెళ్తుంది, మంచి దిగుబడి ఈల్డ్ ఇంక్రీస్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం మనకి డిఫరెన్స్ చిల్లీ కానీ ఈల్డ్ ఇంక్రీస్ అనేది ఓవరాల్ 20% వరకు మనకి డెవలప్ చేస్తుంది. అంటే చిన్నగా మామూలుగా ఇట్లా వంకర కాకుండా ఇట్లా రాకుండా మనకి ఒకే సైజ్ అనమాట, మినిమం సైజ్ వస్తుంది, వెయిట్ ఎక్కువ వచ్చేలాగా చేస్తుంది. ప్యాడీ కూడా చూస్తాం అనుకో ఇక్కడ మనకి ఒక వాడేది డిఫరెన్స్ ఉంది. ప్యాడీలో కొంచెం వేసుకోవడం వల్ల ఇక్కడ సరిగా మొదలలేదు. ఇక్కడ మనది కంటెంట్ యూనిక్ కంటెంట్ ఉండడం వల్ల ప్రతి ఒక్క వేసిన ప్రతి ఒక్క గింజ కూడా మనకి ఇక్కడ నార్మల్ లో రావడం జరిగింది. ఓన్లీ సాయిల్ వాటర్ రిటైన్ సాయిల్ వాటర్ ఇట్లా ఉంది. ఇక్కడ
మన సాయిల్ ప్లస్ అగ్రిమిక్ ఉండడం వల్ల ఇక్కడ రీఫర్టిలిటీ చేస్తుంది అనమాట. అప్పుడే థిక్నెస్ గా కనిపిస్తుంది ఆ వాటర్ లో. డోసేజ్ ఆఫ్ అప్లికేషన్ అగ్రిమిక్ మనకి సీడ్ ట్రీట్మెంట్ కి 5 to 10 ml వరకు ఇవ్వచ్చు కేజీ సీడ్స్ కి. రూట్ ట్యాపింగ్ కి మనకి 2 to 4 ml ఆఫ్ లీటర్ వాటర్ ఇవ్వచ్చు. బాయిలర్ కి డ్రిప్ కానీ డెన్సింగ్ కానీ ఇట్లా 2 to 4 ml వరకు వేసుకోవచ్చు. సాయిల్ ట్రీట్మెంట్ కి మనకు 500 to 600 ml ఫర్ ఎకరా, అంటే డ్రిప్ లో కానీ ఇట్లా సాయిల్ అప్లికేషన్ కానీ లీటర్ నుంచి 2 మనకి 1000 ml వరకు యూస్ చేయొచ్చు. 500 నుంచి 1000 ml వరకు. మనకి రికమెండెడ్ క్రాప్స్ మనకి ఎట్లా ఇస్తున్నాం, ప్యాడిక్ కానీ, వీటి గోధుమలకు కానీ, మైల్ మొక్కజొన్నలకు, మిల్లెట్, మన గ్రీన్ టీలకు కానీ, మినుములకు కానీ, కందులకు కానీ, గ్రౌండ్ నట్ కి, సన్ఫ్లవర్ కి, అన్నిటికి కాటన్ అన్నిటికి మనకి రికమెండ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్రాప్ కి ఇది ఎట్లా అంటే సాయిల్ అప్లికేషన్ లో ఇవ్వచ్చు, స్ప్రేకి ఇవ్వచ్చు, డ్రిప్ లో ఇవ్వచ్చు. 3 రకాలుగా పనిచేస్తుంది మనకు. దీన్ని ఎంత అంటే ఇంత మంచిగా యూజ్ చేసుకుంటే దాని యొక్క పవర్ మనకు స్టార్టింగ్ నుంచి వేసుకోవడం వల్ల, దుక్కిల నుంచి వేసుకోవడం వల్ల చేసామనుకో మనకి స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఆ రిజల్ట్ అట్లే ఉంటుంది. అదే కాకుండా మనకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేది కాకుండా ఇంకో ప్లస్ పాయింట్ చేసిన మన యొక్క సాయిల్ ని హెల్దీగా ఉంచుతుంది. ఈ క్రాప్ అయిపోయినా సరే నెక్స్ట్ క్రాప్ కూడా మనం ఆ సాయిల్ ని ప్రిపేర్ చేస్తుంది. పొడిగా బొల్లుగా బాగా తయారు చేస్తుంది. ఇది వాడడం వల్ల మనకి సాయిల్ లో ఇట్లా కెమిస్ట్రీ స్ట్రక్చర్ అంటే మనకి ఇట్లా కెమికల్ శాతాన్ని వాడడం వల్ల దాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మెటబాలజీని పెంపొందిస్తుంది. మెటబాలజీని పెంపొందించినప్పుడే మనకి ఒక సాయిల్ లో కంటెంట్ మనం ఏ ఈల్డ్ వేసినా కూడా మంచి పంట రావడానికి రెడీగా ఉంటుంది. వేసుకోవడం వల్ల హై ఈల్డ్ వస్తుంది. ఇన్కమ్ ఫార్మర్స్ కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంప్రూవ్ క్వాలిటీ మనకి పంట పండిస్తుంటాం, లాస్ట్ కింద వచ్చే టైంలో కొన్ని సరిగా హార్మోనిక్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయక ఇట్లా పిందెల మాదిరి వంకరగా వస్తుంటాయి. అట్లా ఇస్తే క్వాలిటీ ఉండదు. ఇది యూజ్ చేయడం వల్ల మంచి క్వాలిటీ వస్తుంది, మంచి షేప్ సైనింగ్ వస్తుంది, మార్కెట్ లో కూడా మంచి రేట్ పోతుంది. హ్యూమిక్ కంటెంట్ అనేది బయట దొరుకుతాయి, దానికి దీనికి డిఫరెంట్ అంటే మన దాంట్లో మంచి 5 రకాల కంటెంట్లు ఉంటాయి. ఇది సాయిల్ అప్లికేషన్ కి, స్ప్రేకి, సోయర్ కి, డ్రిల్చింగ్ కి అన్నిటికీ ఇవ్వచ్చు. దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి సార్. అగ్రి 2 అనేది మనకి స్ప్రెడర్ గా, యాక్టివేటర్ గా, వెడర్ గా పనిచేస్తుంది. ఇది ఏమంటే మనం మొక్కకు కెమికల్స్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే రకరకాల మందులు బయట ఫర్టిలైజర్ షాపుల్లో పిరం మందులు అంటే ఎక్కువ కాస్ట్ మందులు తెచ్చుకొని కొడుతుంటారు. పురుగు కానీ, దోమకు కానీ అన్నిటికీ ఇట్లా కొడుతుంటారు. మన న్యూట్రిషన్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ మనం కొట్టే మందు 100% బాగా వర్క్ చేయాలంటే అందులో అగ్రేట్ 2 అనేది 5 ml వేసుకోవాలి 15 లీటర్ ఆఫ్ వాటర్ కి. ఇది వేసుకోవడం వల్ల మనకి స్ప్రెడ్ చేస్తుంది. మనం కొట్టే మందు బాగా స్ప్రెడ్ చేస్తుంది. లీవ్స్ నుంచి రూట్స్ వరకు బాగా స్ప్రెడ్ చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. మనం కొట్టే మందుని యాక్టివిటీ చేస్తుంది అనమాట. యాక్టివిటీ మనకి యాక్చువల్ గా అంటే మనం స్ప్రే మనకి వీలున్న టైంలో చేస్తున్నారు ఫార్మర్స్. చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఏం చేస్తున్నారు అంటే పొద్దున ఏదో వర్క్ చూసుకుంటారు, 10 నుంచి అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో స్ప్రే చేస్తుంటారు అనమాట. అది మనకి మార్నింగ్ 7 to 9:30 లోపు స్ప్రే చేసుకోవాలి. ఈవినింగ్ 4 to ఆ టైంలో మనకి అంటే ఎండ లేని టైంలో స్ప్రే చేసుకోవాలి. ఎందుకు అంటే మనం కెమికల్స్ కానీ, పురుగు మందు కానీ కొట్టినప్పుడు అవి ఎండ ఉన్న టైంలో బయటికి రావు, నీడ ఉండే టైంలో బయటకు వస్తాయి. అప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఇవి అగ్రియేట్ యూజ్ చేయడం వల్ల అవి బయటకు వచ్చిన టైంలో అది మన అగ్రియేట్ అనేది మనం కొట్టిన కెమికల్స్ మందులు కానీ, పురుగు మందులు కానీ యాక్టివిటీ చేస్తున్నారు అనమాట. ఒక పైన యాక్టివేటర్ గా పని చేపిస్తుంది. అప్పుడు అవి వచ్చిన వెంటనే చనిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది ఇట్లా ఏదో గొడవలు పడి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అట్లా ఒక 50-60-70 కేజీల మనుషులే చనిపోతున్నారు పురుగుల మందు తాగి. కానీ చిన్న పురుగు ఎందుకు చనిపోవట్లేదు? ఒకసారి అనుకుంటాం మనం అంత పెద్ద పర్సనే ఇట్లా పురుగుల మందు తాగి ఇట్లా సూసైడ్ చేసుకోవాలని చెప్పి వింటుంటాం. కానీ మనకి చిన్న పురుగులు ఎందుకు చనిపోవట్లేదు? చిన్న నల్లి దోమ ఎందుకు చనిపోవట్లేదు? ఇంత మనకి జెమినివైరస్ వచ్చిన దానికి ఇంతవరకు మందు కూడా లేదు. ఆ చిన్న దోమ ఏం చేస్తుందంటే మనం కొట్టే మందుని అబ్జర్వ్ చేస్తుందా అనేది మనకి అగ్రేటెడ్ యాక్టివేటర్ లో పనిచేస్తుంది. అంటే ఆ మొక్క అది భూమి శాతంలో ఉన్న లోపల నుంచి బయటకు వచ్చిన ఎక్కడ ఉన్నా కూడా మనకి మొక్క పైన యాక్టివేటర్ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క పురుగు మందుని 100% బాగా పనిచేసేటట్లు చేస్తుంది. బెటర్ ఏంటంటే మనం కొట్టిన మంది ఇప్పుడు
ఇట్లా డ్రాప్స్ మాదిరి పడతాయి. మన అగ్రిగేట్ లేకుండా ఉత్త వాటర్ కొట్టామనుకో డ్రాప్స్ మాదిరి పడి పై నుంచి కిందకి పడుతుంది. అప్పుడు మనకి 50% పట్టుకుంటుంది, 50% పట్టుకోదు. అగ్రిగేటెడ్ 8-2 వేసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువ ఉంటుంది, తడి ఎక్కువ ఉంటుంది, మనకి ఆకు పై నుంచి కింద వరకు పోతుంది. లివ్స్ లో ఉంటుంది, మనకి లివ్స్ లో మనకి పచ్చర హరితం ఉంటుంది. మనకి ఎట్లా అంటే నరాలు ఎట్లా ఉంటావు వాటికి కూడా అట్లే ఉంటాయి. మనం ఇట్లా గ్లూకోజ్ బాటిల్ ఎట్లా ఎక్కించుకుంటాం నరానికి, ఇది మనకి పత్రహరితంలో ఉండే లైన్ లకి మండే దానికి ఉన్న వేర్లకి ఎట్లా ఎక్కిస్తుంది అంటే అగ్రేట్ అనేది మనకి మనం గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుని ఎట్లా ఎక్కించుకుంటామో మొక్కకు అట్లా ఎక్కిస్తుంది అనమాట. లీవ్స్ టాప్ నుంచి బ్రాంచెస్ వరకు రూట్ వరకు మనం పుట్టే మొత్తం పట్టుకునేలా చేస్తుంది. ఇది స్ప్రెడింగ్ వెయిటింగ్ ఎక్సలెంట్ స్ప్రెడర్ అనమాట, యాక్టివేటర్ అండ్ వెయిటర్. ఇది యూజ్ చేయడం వల్ల మనం కొట్టే మందులు కానీ లేకుంటే అడుగు మందులు ఇవ్వడం వల్ల కూడా సాయిల్ ఫర్టిలైజర్ ని బాగా చేస్తుంది, పెస్టిసైడ్ ని బాగా కవర్ చేస్తుంది అనమాట. పెస్టిసైడ్ మందులకు కానీ ఫర్టిలైజర్ మందులకు కానీ ఇవి యాడ్ చేసుకోవడం వల్ల సాయిల్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ బాగా వర్క్ శాతాన్ని బాగా పనితనం చేస్తుంది అనమాట. అదే కాకుండా మనకి డ్రిప్ లో ఇవ్వడం వల్ల కూడా జామైన కూడా డ్రిప్ చేసి ఒక చోటుకు మన సాయిల్ కంటెంట్ కి మనం డ్రిప్ మందు ఏదైతే ఇస్తామో దాని కంటెంట్ ని మొత్తం పట్టుకునేలా చేస్తుంది. అదే కాకుండా ఇది వాడడం వల్ల మనకి తేమ శాతం స్ప్రేలో కానీ అడుగు మందులో ఇవ్వడం వల్ల మనకి తేమ శాతం ఎక్కువ పెట్టుకుంటుంది. దీనిలో స్ప్రే అజిమెంట్ అనేది 8-2% యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ లో పనిచేస్తుంది. బయట నాన్ యానిక్ అని ఉంటుంది అనమాట. బయట ఉండే దాంట్లో ఇంత కంటెంట్ ఉండదు. చాలా మంది బయట ఆప్సా అని వింటుంటారు చాలా మంది. మన ఫీల్డ్ వెళ్ళే టైంలో ఆప్సా కంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది, ఆప్సా కంటే తక్కువ కాస్ట్ అండి. ఇది ఆప్సాలో 80 ఉంటుంది, ఇందులో 82 ఉంటుంది. నేను వేరే వాళ్ళకి మొన్న 2-3 ఆప్సా 5 లీటర్ వాడుతుంటే వాళ్ళని దానికి దీనికి డిఫరెన్స్ చెప్పినా దానికంటే దీనికి ఒక 300-500 తక్కువ కూడా ఉంది. రిజల్ట్ కూడా చూపిస్తా. ఒక పర్సన్ వాడుతున్నాడు, ఒక ఎకరికి ఇది వాడండి, ఒక ఎకరికి ఇది వాడండి అని చూపించడం వల్ల మన అగ్రి 8-2 వేసుకున్న పంట నీట్ గా షైనింగ్ గా ఉంది అనమాట. లీవ్స్ అనేది దానిపైన ఎటువంటి బ్యాక్టీరియా గానీ పెస్ట్ గానీ దోమ నల్లి ఎటువంటి లేకుండా క్లీన్ గా ఉంది అనమాట. ఆఫ్టర్ 8-2 స్ప్రే అయిన తర్వాత ఇది 5 ml వాటర్ కి 5 ml వేసుకోవాలి. 15 లీటర్ వాటర్ కి ఫంగిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ ఫోలియర్ కి స్ప్రే కానీ ప్లాంట్ న్యూట్రిషన్స్ కానీ వేసుకోవాలా. 20 ml వేసుకోవాలా 15 లీటర్ వాటర్ విత్ హెర్బిసైడ్ అంటే గడ్డి మందులు కానీ కలుపు మొక్కలు కానీ 20 ml వేసుకోవాలా. మనకి వాటర్ క్యాపబుల్ అంటే మనకి డ్రించింగ్ కానీ డ్రిప్ కానీ 160 ml టు వేసుకోవాలన్నమాట 80 లీటర్ల వాటర్ కు. దీన్ని ఎంత బాగా మనం డెవలప్ చేసుకుంటే అంత మంచి ఈల్డ్ వస్తుంది. మనం చూడడానికి చాలా మంది చెప్తుంటాం ఫార్మర్స్ కి వెళ్ళేటప్పుడు, లేదు సార్ మాకు ఇట్లా వర్షాలప్పుడే అది వాడాలా, ఇప్పుడు వర్షాలు ఏమి ఎక్కువ లేవు కదా, అవసరం లేదు కదా అంటుంటే మనం అక్కడ మిస్టేక్ చేస్తాం. మనం కొట్టే ప్రతి ఒక్క మందుని 100% బాగా పనిచేయాలి, మొక్క పైన బాగా యాక్టివ్ గా పనిచేయాలి, ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే అగ్రి-2 కంపల్సరీ. చిన్న ప్రోడక్టే కానీ పెద్ద రిజల్ట్ తీసుకొస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో స్ప్రేలో కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ పురుగు మందులో కానీ హెర్బిసైడ్ కలుపు మొక్కలో కానీ అన్నిటికీ కలుస్తుంది. మనం దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే దాని నుంచి బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. మన న్యూట్రిషన్స్ తో పాటు మనకు గ్రోత్ ప్రమోటర్స్ తో పాటు ఇవ్వడం వల్ల ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది. ప్యాకింగ్ మనకి తెలుసు ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. అగ్రి 8-2 అగ్రి హ్యూమిక్ అనేది మంచి సాయిల్ కంటెంట్ లో మనకి రిప్లై ఇవ్వడం ఇచ్చినా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇవి కాకుండా మనకి మన దగ్గర ఉండే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్నాయి, అగ్రి 8-2 హ్యూమిక్ యాసిడ్, గోల్డ్ గ్రోత్,